కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో హైదరాబాద్లోని జలసౌధలో ఇవాళ మరోసారి సమావేశం జరుగుతుంది. అయితే బుధవారం నిర్వహించిన మీటింగ్కు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులు హాజరు కాకపోవడంతో సమావేశానికి నేటికి వాయిదా వేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ భేటీ కానున్నారు. సమావేశంలో భాగంగా రెండు రాష్ట్రాల నీటి కేటాయింపులపైన ప్రధానంగా చర్చించనున్నారు. మల్యాల, పోతిరెడ్డిపాడు, మచ్చిమర్రు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అక్రమ నీటి తరలింపును ఆపాలని తెలంగాణ అధికారులు బోర్డు ఎదుట తమ వాదనలు వినిపించనున్నారు. ఇక సాగర్ రైట్ కెనాల్ నుంచి నీటి విడుదలను వెంటనే నిలిపివేయించాలని కోరనున్నారు. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని ముట్టుకోవద్దని తెలంగాణ అధికారులు బోర్డుకు విన్నవించనున్నారు. ఏపీ నుంచి అధికారులు నేటి సమావేశానికి హాజరైతే నీటి వాటాల అంశం ఓ కొలుక్కి రానున్నట్లుగా తెలుస్తుంది. ఇక రాష్ట్రం నుంచి సమావేశానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ తదితరులు హాజరు కానున్నారు.